అమ్మా ఇటీవల మన పేపర్లో మనం వార్తలు చూస్తున్నాం డాక్టర్ మీద అత్యాచారం జరిగిందని. డాక్టర్స్ కూడా దేశవ్యాప్తంగా ఓపీలు బంద్ చేయటం అని జరుగుతున్నాయి. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో పోస్ట్ మార్టం జరిగింది. సరే ఇంకా చట్టం తన పరిచయం చేసుకుపోతుంది కదా. ఇటువంటి సందర్భంలో మళ్ళీ అల్లర్లు గొడవలు ఏంటి అసలు పరిస్థితి? అవసరం అయ్యండి అంటే సిబిఐ ఎంక్వైరీనా లేకపోతే ఇంకోట పక్కన పెడితే అసలు మొదటి సిబిఐ అన్నారు కాబట్టి మీరు సిబిఐ చరిత్ర చూద్దాం. 5,000 కేసులు ఎకనామిక్ కేసులు, ఫ్రాడ్ కేసులు 5,000 కేసులు నమోదు చేస్తే 50 కేసుల్లో వాళ్ళ దగ్గర 50 కేసుల్లో కూడా వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేవు. మీరు ఏం పని చేస్తున్నారని నేనుగా సుప్రీంకోర్టు తిట్టింది. అపోజిషన్ తిట్టలా, సుప్రీంకోర్టు తిట్టింది. కాబట్టి సిబిఐ ఏదో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లో అద్భుతమైన ఏజెన్సీ అని చెప్పడానికి నాకెక్కడ దాఖలాలు లేవు. మరి అందరూ సిబిఐ ఎందుకు అడుగుతారో నాకు తెలియదు. జూనియర్ డాక్టర్లు అడిగింది జ్యుడిషియల్ పర్యవేక్షణలో జరపాలి అని అడిగారు. ఒకటి, సిబిఐ ఎంక్వైరీ జరపడం అనే దాన్ని మమతా బెనర్జీ ఒప్పుకోవడం ఉందే, అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకు ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే సిబిఐ బీజేపీకి మోదీ గవర్నమెంట్కి జేబు సంస్థగా పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉండటమేంటి అందరికీ తెలిసిన విషయమే. ఆ నేపథ్యంలో ఇవాళ సిబిఐతో దర్యాప్తు చేయించుకున్నా నాకు ఇబ్బంది లేదు అన్న ధోరణిలో మమతా బెనర్జీ వ్యవహరించడం అంటే 2-3 అంశాలు వస్తాయి. ఒకటి, వాళ్ళ కన్నీళ్లు తోడడం చేసిందంటే చేయలే. ఆమె ఆ ఫ్యామిలీని విజిట్ చేసింది, వాళ్ళు ఏదడిగితే A to Z దాన్ని అంగీకరించింది. ఇది అదేనుక అంటే మా పోలీసు మీద నీకు నమ్మకం లేదు. పోలీసుల మీద వాళ్ళకి ఎందుకు నమ్మకం లేదు, ఇది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు బీజేపీకి సంబంధించి సరే మిగిలిన విషయాలు పక్కన పెడితే వాళ్ళు అక్కడ పెట్టుకున్న క్యాంపెయిన్లో సందేశ్ ఖళీ మనం చూసాం వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో వాళ్ళు చాలా పుకార్లు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి. అందులో ఒకటి, అక్కడ ఉండే సాక్ష్యాధారాలన్నింటినీ తారుమారు చేసి కన్స్ట్రక్షన్ అంతా చేశారు, ఏదో విధ్వంసం జరగడంలో అది భాగం ఏదేదో చెప్తున్నారు. దీంట్లో మొట్టమొదటి విషయము ఏంటి అంటే నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అనుమానానికి తావిచ్చే అంశం ఏంటంటే ప్రిన్సిపల్ ఈ హత్య జరిగిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో స్టూడెంట్, ఆమె రెసిడెంట్ అక్కడ ఉంటే ఆయన మొదటి కామెంట్ ఏంటి, ఆమె అనారోగ్యంతో ఉందని ఇన్ఫామ్ చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పి 6 గంటల పాటు పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా, అంటే ఇప్పుడు 5 గంటలకి ఐడెంటిఫై అయితే 9-10 గంటల వరకు 10:15 వరకు పోలీసులకి ఇన్ఫామ్ చేయలేదు. ఇన్ఫామ్ ఎందుకు చేయలేదు? యాజ్ ఏ హెడ్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూట్ అది మీ కనీస రెస్పాన్సిబిలిటీ కదా. దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి వాస్తవంగా. ఎందుకు జరగలేదు? ఇప్పుడు అక్కడ క్లియర్గా కనబడుతోంది. రెండోది, పోలీసులు నమోదు చేయడం అనుమానాస్పద మృతి కింద నమోదు చేశారు. వాట్ నాన్ సెన్స్ ఈస్ దిస్? సరే ఇక్కడ మీకు అడ్డం వచ్చాను, కమిషనర్ కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. వస్తుంది దానికే వస్తుంది. అయిపోయింది. ఈ 2 అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టంకి వెళ్ళింది. పోస్ట్ మార్టం సిబిఐ ఆధ్వర్యంలో జరగలేదు, కామన్ పోస్ట్ మార్టమే జరిగింది. వాళ్ళు పోస్ట్ మార్టంలో క్లియర్గా ఇట్స్ ఏ గ్యాంగ్ రేప్, నాట్ ఏ సింగిల్ పర్సన్ అని చెప్పారు. దాన్ని 2-3 కారణాలు ఉన్నాయి. పెల్విస్ బ్రేక్ అయిపోవడం, క్రూరంగా జరిగిన గాయాలు శరీరం మీద, ఇవన్నీ వాళ్ళకి అదొకటి. తర్వాత సెమెన్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఒక్కళ్ళది అవడానికి అవకాశం లేదనేది పోస్ట్ మార్టం నింపింది. దాని ఆధారంగా ఇది గ్యాంగ్ రేపు అని చెప్పి అన్నారు. ఈ నేపథ్యంలో ఏమైంది, సడన్గా ఒక 100 మంది గూండాలు హాస్పిటల్ మీద దాడి చేస్తారు. ఎందుకు దాడి చేస్తారు అంటే అప్పటికి 5 రోజులు అయిపోయింది. దాడి చేస్తారు, వాళ్ళు ఆ హాస్పిటల్ని విధ్వంసం చేస్తారు. ఈ విషయం పోలీస్ కమిషనరు వాళ్ళకి తెలియదా? రెండోది, దాన్ని ఎవరు ఆపలేదు, చక్కగా అన్నీ చేసుకుంటూ పోయారు వాళ్ళు. జేఎన్యూలో కనుక కళ్ళు మూసుకున్నట్టుగా పోలీసులు అక్కడ కూడా చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత విషయం ఏంటి, వాళ్ళల్లో ఇప్పుడు వరకు ఎవడో దొరకలేదు. ఎవడైనా ఊరుకోమో అంటాడు పోలీస్ కమిషనర్. కానీ అసలు నీకు అక్కడ వాళ్ళు పోయి అక్కడ ధర్నా కూర్చున్న పిల్లలందరినీ చెల్లాచెదురు చేస్తున్నా ఏమైపోయావు నువ్వు, పోలీసులు ఎందుకు విడ్డ్రా అయ్యారు? సో ఇవన్నీ అనుమానాస్పదమైన విషయాలు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ కాకుండా, లోకల్ పోలీస్ ఎంక్వైరీ కాకుండా ఇది అనుమానం రావడానికి ఇంకో కారణం ఉంది. ప్రిన్సిపల్ అక్కడి నుంచి రిజైన్ చేయగానే అతను పట్టుకొచ్చి ఇంకొక ఇన్స్టిట్యూట్కి హెడ్గా వేశారు. ఉట్టిగెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని విత్ ఇన్ 8 hours నువ్వు ఇక్కడి నుంచి రాజీనామా చేయడం, అక్కడ పోస్ట్ వచ్చేయడం. అంటే తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ మమతా గారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారనే విషయం వాళ్ళు
స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఫీల్ అవడంలో ఆశ్చర్యం ఏం లేదు. వీటికి మమతా బెనర్జీ జవాబు చెప్పాలి, ఖచ్చితంగా జవాబు చెప్పాలి, అందులో అనుమానం లేదు. ఇంకోటి కూడా ఉంది, మన స్టేట్ గవర్నమెంట్స్, అది మమతా బెనర్జీయా, అది కేజీఆరా, లేకపోతే అది కాంగ్రెసా, లేకపోతే అది బీజేపీయా. బీజేపీ అయితే అది వేరే కథ అనుకోండి. ఈ మిగిలిన పార్టీలు ఏమైనప్పటికీ నీజర్క్ రియాక్షన్లో పనిచేస్తాయి. దాంట్లో నా చేలా చెంచాలు అంటే మా మంత్రి గారి బావమరిది, డ్రైవరు బావమరిది ఎవడు ఉన్నా కానీ ఆ కేసులో దాన్ని నీరుగార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి లోకల్ పోలీస్ మీద మాకు నమ్మకం లేదు అని వాళ్ళు అనడంలో ఆశ్చర్యం లేదు, ప్రొవైడెడ్ వాళ్ళ పేరెంట్స్ మిగిలిన వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు పోలీసుల్ని ఎన్ని చివాట్లు పెట్టాలో అన్ని చివాట్లు పెట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జ్యుడిషియల్ అబ్జర్వేషన్లో ఇన్వెస్టిగేషన్ కాకుండా ఆ ఒక్క క్లాస్ తీసేసి సిబిఐకి అప్పచెప్పమని చెప్పింది. రైట్. అంతకుముందు మమతా బెనర్జీ కలకత్తా పోలీసులకి 1 వీక్ టైం ఇచ్చింది, మీరు మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈ దిశ చట్టం కూడా ఆంధ్రప్రదేశ్లో 2 వీక్స్లో ఎంక్వైరీ చేయాలని ఉంటుంది. నేను ఇక్కడ 1 వీక్ 2 వీక్స్ గురించి అసలు మాట్లాడను, ఎందుకంటే ఆ టైం స్పాను ఈవెన్ ఫాస్టెస్ట్ ఇన్వెస్టిగేషన్ నడిపే వెస్ట్లో కూడా, యూరోప్లో కూడా వితిన్ 2 వీక్స్ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరగదు. ఒక్కొక్క కేసుకి దాన్ని టైంను బట్టి ఉంటుంది. ఇలాగ మీరు బౌండరీస్ పెట్టారనుకోండి, అసలు ఇన్వెస్టిగేషనే అయ్యే అవకాశం ఉంటుంది, రాంగ్ ట్రాక్ అయ్యే అవకాశం. కాబట్టి చాలా స్పష్టంగా ఇలాంటివి పెట్టకూడదు. ఇవన్నీ ఏమంటారంటే ఇన్స్టంట్ రియాక్షన్స్. ఇక్కడ వాళ్ళని కాల్చి చంపేయడం, పిల్లల్ని వాళ్ళు ఎవరో ముద్దాయిలు అనే పేరు పెట్టి కాల్చి చంపేయడం, ముద్దాయిలు అనే పేరు పెట్టి అంటున్నా నేను, ఎందుకంటే వాళ్ళ నేరం నిరూపణ కానప్పుడు నువ్వు ముద్దాయిలన్నావు, ముద్దాయిలు అనే పేరు పెట్టి కాల్చి చంపారంటాం. చిక్కూరు గారు కాబట్టి ఆ విషయంలో క్లియర్ చెప్పింది. కాబట్టి అక్కడ కూడా ఈ నీజర్క్ రియాక్షన్లో ఆవిడ ఆ రియాక్షను మమతా బెనర్జీ ఇచ్చింది. ఇక్కడ 2-3 అంశాలు చెప్పాలి. మమతా బెనర్జీ ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ డిమాండ్లు ఆమోదించటము ఒక విషయం. పోలీస్ కమిషనరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాడు. అతను వచ్చి స్వయంగా సెకండ్ డేనే అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ డిమాండ్స్ అవి తీసుకుని దాని మేరకు అతను పనిచేయడానికి. స్టూడెంట్స్ డే టు డే ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ మాకు ఇవ్వాలి అనడం అనేది ఇట్స్ నాట్ రైట్. అది వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో గోపనీయత ఉండాలి, సీక్రెట్స్ కొన్ని ఉంటాయి కాదు, వాళ్ళు గోపనీయత ఉండాలి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ టప్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో సిబిఐకి ఇవ్వడం వల్ల వాళ్ళు కొత్తగా ఓడబొడిచేది ఏమి ఉండదని నేను స్పష్టంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు ఆకాశంలో వేరించకూడదు. వాస్తవం ఏంటి, సిబిఐ ఒక పక్షపాతరహితమైన అత్యున్నత స్కిల్ కలిగిన ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ కలిగిన డిటెక్టివ్స్ని కలిగి ఉన్న సంస్థ ఏమీ కాదు.